ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది. నువ్వు పంచి నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా అని కరెక్ట్ టైంలో నీలాంటోడు ఇంకోటి ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో. ఎక్కడమ్మా? ఇక్కడమ్మా. అయ్య బాబోయ్, ఇదేం పార్టీరా? నీ అబ్బా పార్టీ అంట. లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? చి 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 చి. ఎంత మంచి డౌట్ నీకెలా వచ్చిందిరా? నోర్మయ్, ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ, నాకు అర్జెంటుగా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే. సక్సేనా గారా, మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గడికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకో మాట్లాడు బావ. అందుకే వెనక చూసి మాట్లాడుతున్నాను రా. ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబు వేయడానికి అయి ఉంటది. ఏంటి ఆడు బాంబు వేసేది? ఆ నెత్త నేనే బాంబు వేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు బామ్మర్దిని. బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ करता है, ऊपर से नन्हे तिरता है. ఏయ్, तुम्हारा कीमा बना दूंगा मैं. మన పెళ్ళాన్ టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాకే మన పిల్లం అన్నాడట. गोपाल राव, बॉम्बे से करीम लाला साहब का फोन आया है. చోడవరం ప్రాజెక్టు కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు. ముఖ్యముగా త్రిష వాళ్ళ కంపెనీ. సక్సేనా సాబ్, మీరు వరి అవ్వద్దు. మై ప్లాన్ బోల్తా హై. త్రిషకి ఉషా అంటే ప్రాణం హై. ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోడవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై. ఖతం హై. ऐसा प्लान బామ్మర్ది, ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసేయ్. చేస్తాను గాని నాకు డౌట్. ఏంట్రా? కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ? రే బాబ్జీ, ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నావురా. ఛీ! నేనే కదరా బాలుని. ఒరే, నాకు డౌట్. ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే? నేనే కదరా రాజనీ బాలుని. ఓ నిజమే రోయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్ నువ్వు మొయ్, కథ నువ్వెళ్ళావు, ఇక బాలులో యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు. ఓహో, కళ్ళు కనపట్లేదా? ఎవరు నువ్వు? నువ్వు పోరి, గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పిల్లి కళ్ళ బాలు. ఆయ్, ముందు కళ్ళు చూడతి. నేందియ్యా. ముందు తీ చెప్తా. హే, నీ కళ్ళు లేవా? ఏం భయపడినవా గీ పిల్లి కళ్ళు చూసి? నాకేం భయం లేదు. నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఓయ్, ఆన్ లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో, లేకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏంటంటే? ఖేల్ ఖతం దుకాన్ బంద్. వే 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 వే. ఓ పోరి, మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి? చూసుకోండి బాబే. రేయ్, ఈ ట్విస్ట్ ఏంట్రా? ఎవర్రా వాళ్ళు? ఒరే, ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలా అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా, చూడరా, భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకొట్టి అంతే. నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే. వదలు, నా తప్పేం లేదు. ఆ నన్ను గుద్దిండు, నేను ఎన్ని గుద్దినా? పర్వాలేదు వెళ్ళవయ్యా. అది కాదు, నాకేం తెలియదు. పర్వాలేదు వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళు.
అందుకే నువ్వు వాపు. వెళ్తున్నా వెళ్తున్నా. ఇక సచ్చర్రా నా కొడకల్లారా. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. గుడ్ షాట్ యా. ఆగు, థ్యాంక్ యూ. సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు. సమయానికి వచ్చి షేవ్ చేస్తాం. మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఎలా ఎలా? కేల్ కథం దుకాన్ బందా. ఇంకొకసారి ఓ అనవా? యాక్టింగ్ జనం ఎక్కువైతుంది. సారీ బాలు. బాలువా? నా పేరు నీకెట్లా తెలుసు? అది ఓ గీ గుట్లేగాడు చెప్పిండా? అరే ఓ, నువ్వు మా అన్నకు చెంచగానే విలే. అంత చెప్పు, సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు, మనిషి అన్నాక దిల్లు ఉండాలి. దిల్లు ఎలా అంత చెప్పు. మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి కళ్ళ బాలు? పిల్లి కళ్ళు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు పీకుతా. నా యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆహా, మరి బాలు లేడన్నారు కదా, అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను. ఇది తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారు అందరూ తిలకించండి. వచ్చి ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్కడు అవుట్. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఏ షాట్ కి? బాలు కొట్టిన షాట్స్ కి. బాలు ఒరే కోసం నీ గురించి ఆలోచిస్తుందంటావా? పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా. అవునరా, నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఉసన భలే భయపెట్టేశావురా. బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే, కానీ మనసు మాత్రం చాలా మంచిది. లేకపోతే నన్నెందుకు సేవ్ చేస్తాడు? ఎవరు? బాలు. ఓ బాలు. ఒకవేళ ఉస మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా. నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్. పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అయినా ఇద్దరికి తండ్రి ఒక్కడేగా. ఎవరి గురించే? బాలు. బాలు. ఇంక వేళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా. ఆల్ హ్యాపీస్. ఇవిగో బాలు. బాలు కదే, ఇవి పాలు. లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టారు కూడా చెప్పింది. నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి. రిప్లై కూడా నేనే రాయాలా? అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాసి తగలడిందో. ప్రియమైన బాలు, మేరే ప్యారీ ఉష్ నీకోసం సస్తా ప్రేమిస్తా ఆరాధిస్తా నా ఊపిరి నువ్వే నా ప్రాణం నువ్వే నా పిజ్జా నువ్వే నా శాండ్విచ్ నువ్వే హాయ్ రాజ్. ఏంటి త్రిష, సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావు? కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది. తేలిపోవటమో ముల్లిగిపోవటమో ఇష్టం చెప్తే కానీ తెలదు కదా. నువ్వు ఆపు. ఆ. రాజ్ ఇదిగో. ఇది మనం ఉసక రాసిన ఉత్తరంలో ఉంది. తిరసట్టు తిరుగుతుంది ఏంటి? ఏంటి కవరు? ఇది కవర్ కాదు, ఉషా జీవితం. మై డియర్ ఉష్, నువ్వు లేకుంటే నేను బతకలేను. నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్. నీ చెప్పు చంపుతా. నేను శాండ్విచ్ని, నువ్వు పిజ్జావి. నీ చెప్పు ఇట్లు నీ బాలు. అసలు ఎవడి బాలు? ఏమో బాలు ఎవడా? నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. బాలు పని మనిషి కొడుకనేగా. పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలకా? కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది, కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు. ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు. కర్ణుడు తల్లిని క్షమించాడు, నువ్వు మీ తమ్ముడిని క్షమించు. బాలుని తమ్ముడిగా స్వీకరించు. మాట్లాడవే రాజు.
ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిష అసలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో. మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా. జోక్ వేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి? మీరా? ఆ, ఉషా ఏంటి బాలుతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? రేయ్! బుద్ధం శరణం గచ్చామి మరణం తథ్యం సత్యామి. ప్లీజ్ లీవ్ మీరా. రాజ్, గ్రేట్ న్యూస్. మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4 o'clock ఇద్దరు కలిసి రావాలి. మర్చిపోవద్దు. ఈవినింగ్ 4 o'clock. డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే? ఆహా, పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా? అయ్య బాబోయ్, ఒరే వద్దురా. నువ్వు నన్ను తనటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది. నేనే దూకేతాను చూడు. అన్యం వేసిన అన్యం. గట్టిగా కట్రా. గట్టిగా. ఒరే, పొద్దున్న బోట్లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావో అని భయంగా ఉందిరా. రేయ్, ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా? చెప్పేయరా, చెప్పేయ్. అదివో అల్లదివో 2 సూట్లు ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు, 2 నువ్వే. రేయ్, అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, ఆ. 2 పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు. అదెలా సాధ్యం రా? ఎలా సాధ్యం అవుద్దో ఒక్కసారి ఆలోచించుకొని. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా. కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా? నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. ఏ ఉషా, కమ్ సూన్. ఏ వదులు. ప్లీజ్. అయ్యో. ఏంటిది? ఎవరైనా చూస్తే బాగోదు. వద్దు రాజ్. హ? రాజా? హ? నహీ! వదినాజీ, మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లి కండ్ల బాలుని. అరే ఓ భగవాన్, ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసిన. హే రామ్, హే రామ్. బాలు? ఊరుకు బాలు, ఏదో పొరపాటు జరిగిపోయింది. నహీ వదినాజీ, నహీ. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం, ఘోరం. నేను తప్పు చేసిన. ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను. ఏంటి బా- నేను పనికిరాను. ఈ పిల్లి కండ్ల ముఖం గా పిల్లకు చూపెట్టలేను వదినా, చూపెట్టలేను. అలా- इस पापी को माफ कीजिए वदना जी, माफ कीजिए. नहीं, बालू। नहीं, मैं पापी हूँ. నేను రాను, నేను మళ్ళీ కనపడను. బాలు, బాలు. హే త్రిష, ఏం జరిగిందే? యురెక్క శక్క మిక్క. నోర్మై. రిసీవ్. ఈడేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ ఉన్నాడు. ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలాడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపు లోపల రా. రాజ్ తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. డోంట్ వరీ ఉషా. బావా, నా బాలు ఏడి బావా, నా బాలు ఏడి? కూల్ ఉషా, కూల్. నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడుకో ప్లీజ్. ఏంటి ఆ పిల్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడంట కదా? వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు. దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. ఉషా, వెళ్ళిపోయాడు మేడం. బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆ రహస్యం ఒక్క రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా, బిర్లా, అంబానీ అని చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లెటరా? ఏమని?
ఉషా నాసమంటి పాపి ఇంకోడు ఉండడు. నేను ఉచ్చాన్ని మీ అక్కని గట్టిగా కౌగలించుకున్నా. ఆమె మెత్తటి మెడ మీద ముద్దులు పెట్టుకున్నా. నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసినా. నా పాపిస్టి ఫేస్ నీకు ఎట్లా చూపియాలే? గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే అప్పుడు కలుస్తా. అంతవరకు సెలవు. పాపాత్ముడు నీ బాలు కాని బాలు. అయ్ బాబోయ్. ఉషా ఉషా రేయ్, ఏమైందిరా? ఒక్క దెబ్బ వేసి చూడా. రేయ్, రేయ్, రేయ్. ఏంట్రా ఇది? చిచ్చి రాసిందంతా చదవకుండా పడిపోయిందిరా. ఏం రాసావురా? నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీగాడే బెటర్, ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలేదా? బాలు నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు? ఉషా నువ్వా? ఉషా, నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు. అయ్యో, ఉషా ఉషా అమ్మగారా ఉషా. మేడం శాండ్విచ్. I don't want any sandwich. త్రిష ఎలా ఉంది నా ఉష? బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది. పట్టనివ్వను త్రిష, నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను. ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి. నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది, పిచ్చి కాపురం అవుతుంది, పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు. అయినా బాలుగాడికి ఉన్నదేంటి, హప్! నాకు లేనిదేంటి? ఈ పిచ్చి పిల్లి కల్లే కదా. మియావ్. You bloody. అయ్యో బాబా, రాలిపోయి. బ్రదరు, ఎవరైనా ఎవరైనా చంపగలు కొడితే పళ్ళు రాలుతాయి, మరి నీకేంటి కళ్ళు రాలే? త్రిష చేత్తో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా. నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను, త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. నీకు పిచ్చి పెట్టింది, వెళ్ళాను రా. డాక్టర్ ఏంటి? చిన్నమ్మాయి గారు స్పృహతో పడిపోయారండి. రాజ్ త్రిష రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? కమ్ కమ్ రాజ్. అయ్య బాబోయ్. ఉషకి ఎలా ఉంది? బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది. త్రిష వాడి సంగతి నాకు తెలుసు. వాడు రాడు, వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు. లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా. నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఓ ఎస్, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏంటో చెప్పు. మ్, ఏంటి ప్రామిస్ చెయ్యాలా? నా మీద నమ్మకం లేదా? ఉంది. అందుకే ఓసారి నా చేతి వైపు చూడు. హ? ఏంటివి? పిల్లి కళ్ళు. పిల్లి కల్లా? ఇవెందుకు? ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి. బాలులా నటించాలా? నా వల్ల కాదు. ప్లీజ్ రాజ్, నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు. నో నో త్రిష, నా మాట విను. బాలు రాడు, రానే రాడు. వస్తాడు. బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది. అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు. అయిపోయాడు. గోవిందా గోవిందా. ఒరే అవతల డెడ్ బాడీ ఫోటోలు తీయాలి, వెయిటింగ్. త్రిష త్రిష త్రిష, అయ్యో, అసలు నీకు ఎలా చెప్పాలి? ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఇవి పెట్టుకుని వెళ్ళానే అనుకో, ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి. అయ్యో, నీ సిస్టర్ చాలా ఫాస్ట్. నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. హగ్గింగ్. బాలు. ఓకే, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటా. అది నాకు ఓకే. త్రిష అంతటితో అయిపోతే ఓకే, బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే. ఓకే, ముద్దులో అన వరకు ఎలాగోలా భరుస్తాను.
ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి. ఇవిగో ఈ కళ్ళు పెట్టుకో. రే రాజ్ నీ బతుకు బస్ స్టాండ్ రా. రాజ్ 1 మినిట్. ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా. అలవాటుగా ధనాధన్ ఫటాఫట్ అంటావేమో. కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి. అను కేల్కతా దుకాన్ బంద్. ఆల్రెడీ కేల్కతం దుకాణం బంద్. మళ్ళీ ఈ గట్టెప్పేంట్రా బాబు. ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా. నీ అబ్బా సూపర్ ఉన్నా. ఇదంతా నీ మూలానే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, వాళ్ళు వచ్చేదాకా 8 చేస్తాం. ఒరే కార్ వచ్చిందిరా. ఫు, యా. ఎక్కడికి వచ్చావు? గుడికి. నేను రాను. దేవుడు లేనే లేడు. ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు, నీ దేవుడు బాలుని చూడ్డానికి. బాలు! బాయ్! బాలు! త్రిష, ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాణిని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబ్జీ. ఆఫ్టర్ ఆల్ షీఈ్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నొప్పిగా లేదా? నొప్పా? అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా.